పౌర స్మృతి బిల్లులో సహజీవనాన్ని ఒక కీలక అంశంగా చేర్చింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. సహజీవనం చేయాలనుకున్న వారు తప్పనిసరిగా రిజిస్టర్ చేయించుకోవాలని బిల్లులో స్పష్టంగా పేర్కొన్నారు. సహజీవనం రిజిస్ట్రేషన్ కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రత్యేకమైన వెబ్సైట్ను కూడా సిద్ధం చేసింది. ఉమ్మడి పౌరస్మృతి బిల్లులో అనేక కీలక అంశాలను పొందుపరిచింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. ప్రధానంగా సహజీవనం అంశానికి టాప్ ప్రయారిటీ ఇచ్చింది. ఉత్తరాఖండ్లో ఎవరైనా సహజీవనంలో ఉండాలనుకుంటే వారు తప్పనిసరిగా తమ సంబంధాన్ని రిజిస్టర్ చేసుకోవాలని బిల్లులో పేర్కొన్నారు. అంతేకాదు 21 ఏళ్ల కంటే తక్కువ వయసున్న యువతీ యువకులు సహజీవన విధానంలోకి రావాలనుకుంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని బిల్లులో స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే నైతికతకు విరుద్ధంగా ఉన్న సహజీవనాలను రిజిస్టర్ చేయడం ఏమాత్రం కుదరదని ఉమ్మడి పౌరస్మృతి బిల్లులో స్పష్టం చేశారు. అలాగే సహజీవనానికి సంబంధించి మరో నిబంధనను కూడా ప్రవేశపెట్టారు. సహజీవనం చేయాలనుకున్న ఇద్దరిలో ఒకరికి వివాహం జరిగినా లేదా మైనర్ అయినా లివ్ ఇన్ రిలేషన్షిప్ ను రిజిస్టర్ చేసే ప్రసక్తే ఉండదని ఉమ్మడి పౌరస్మృతి బిల్లులో కుండబద్దలు కొట్టారు. సహజీవనం రిజిస్ట్రేషన్ అంశానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. దీనికోసం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ను రూపొందించడానికి ఉత్తరాఖండ్ అధికారులు ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. లివ్ ఇన్ రిలేషన్ వ్యవహారాల బాధ్యతను ఇక నుంచి జిల్లా రిజిస్ట్రార్కు అందజేయాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం భావిస్తోంది. సహజీవనానికి సంబంధించి కొన్ని నిబంధనలు రూపొందించింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. సహజీవనం చేయదలుచుకున్న వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. అయితే అవసరమనుకుంటే సహజీవనం చేయదలుచుకున్న ఇద్దరిని ఆఫీసుకు పిలిపించి రిజిస్ట్రార్ విచారించవచ్చని బిల్లులో క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ సహజీవనాన్ని రిజిస్టర్ చేసుకోవడానికి సదరు జంట నిరాకరిస్తే అందుకు గల కారణాలను రాతపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుందని బిల్లులో సూచించారు. సహజీవనం కోసం పెట్టే అప్లికేషన్లో ఏవైనా అంశాలు అనుమానాస్పదంగా ఉంటే పోలీసు విచారణ కోరే అధికారాన్ని రిజిస్ట్రార్కు అప్పగించింది ఉమ్మడి పౌరస్మృతి బిల్లు. సహజీవనాన్ని రిజిస్టర్ చేయించుకోకపోతే 25,000 రూపాయల జరిమానా విధించవచ్చు. అలాగే 6 నెలల పాటు జైలు శిక్ష విధించవచ్చు. అలాగే సహజీవనం గురించి తప్పుడు సమాచారం ఇస్తే 3 నెలల జైలు విధించవచ్చు. అంతేకాదు 25,000 రూపాయల జరిమానా కూడా విధించవచ్చు. సహజీవనానికి సంబంధించి బిల్లులో ఒక విశేషం పొందుపరిచారు. సహజీవనంలో జన్మించిన పిల్లలకు చట్టబద్దమైన హక్కులు లభిస్తాయి. అంటే సహజీవనానికి ఉమ్మడి పౌరస్మృతి చట్టపరమైన గుర్తింపు ఇచ్చినట్లే. ఇదొక విప్లవాత్మకమైన ప్రతిపాదన అంటున్నారు అభ్యుదయవాదులు. అలాగే సహజీవనంలో ఉన్న మహిళల ఆస్తి హక్కులకు పూచికత్తుగా బిల్లును రూపొందించారు. సహజీవనంలో భాగస్వామి విడిచిపెడితే సదరు మహిళ భరణం కోరవచ్చని బిల్లులో స్పష్టం చేశారు. మరో విశేషం ఏమిటంటే ఈ బిల్లులో బహుభార్యత్వం, బాల్య వివాహాలను పూర్తిగా నిషేధించారు. అన్ని మతాలలోని ఆడపిల్లలకు ప్రామాణిక వివాహ వయస్సు, విడాకుల కోసం ఏకరీతి ప్రక్రియ వంటి ప్రతిపాదనలను బిల్లులో పొందుపరిచారు. విడాకులు, భర్త మరణం తర్వాత ఇస్లాం మహిళలు తప్పకుండా పాటించాల్సిన హలాలా, ఇద్దత్ వంటి పద్ధతులపై నిషేధాన్ని కూడా ఈ బిల్లులో చేర్చారు. ఉమ్మడి పౌరస్మృతికి అన్ని వర్గాల ఆమోదం అవసరం అంటున్నారు సామాజిక శాస్త్రవేత్తలు. అందరూ మత పెద్దలతో సంప్రదింపులు జరిపి ఏకాభిప్రాయానికి రావాలంటున్నారు. అయితే యూనిఫామ్ సివిల్ కోడ్ పై తొందరపాటు తగదని సూచిస్తున్నారు.